నీకు మీ అయ్యకు ఇద్దరికి దమ్ము ఉంటే రండి, అసెంబ్లీకి రండి, అసెంబ్లీనే మాట్లాడుకుందాం. అసెంబ్లీలో ప్రతి ఒక్క అంశం మీద కూలంకుషంగా చేసిన హామీల మీద కాదు, నెరవేర్చిన హామీల మీద కాదు, ఇంకా మీరు ఏం మాటలు ఉన్నా కూడా అసెంబ్లీలో మాట్లాడుకుందాం. అసెంబ్లీ వేదికగా వస్తే మీ అయ్యని తీసుకొని వస్తే నువ్వు దమ్మున్నోని తప్పితే సేల్ తప్పినోని అనుకుంటారని. ముఖ్యమంత్రులు రారని తెలిసి కూడా ముఖ్యమంత్రికి సవాళ్ళు విసరడం, ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తోక మనిషి జారిపోయిండు తప్పించుకున్నాడని చెప్పడం అసలేంటి? ఇదంతా చూస్తే జోక్. ఇప్పుడు ఈయన సవాల్ని స్వీకరించింది ఎవరు, వస్తానది ఎవరు? ఆయనే ఆడుకొని పోతున్న పరిస్థితి ఉన్నది. దాని గురించి మనం ఇంక ఏంది మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు. బట్ ఇప్పుడు ఒక డేట్ ఏమైనా ఫిక్స్ చేసి నీకు ఎవరైనా చెప్పిండ్రా? నీ అంతటా నువ్వే అనుకొని, నువ్వే పెట్టుకొని, నువ్వే వచ్చి నువ్వే వెళ్ళిపోతావు. నిన్ను ఎవరు పట్టించుకుంటారు? అదే అంటున్నా. ఇంకొకటి, నిజంగా ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధి ఉన్నోడు ఇట్లాంటి చీప్ టాక్టిక్స్ ప్లే చేయడు. ఇలా ఇంత మంచి అవకాశం నీకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిండ్రు. నువ్వు మాట్లాడుతున్నావు, ఏదో మీ బావ మాట్లాడుతున్నాడు, కానీ మీ అయ్యను కూడా తీసుకొని వస్తే మీకు అందరికీ ఇంకా బలం కదా. అంటే ఏమన్నా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉందా సార్ కేసీఆర్కి కేటీఆర్ వీళ్ళ మధ్యలో? ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనే దానికంటే కూడా ఎవరు కేసీఆర్ తర్వాత అనేది వాళ్ళిద్దరి మధ్యన ఉన్నది. ఈ టైంలోనే, లీన్ టైంలోనే, మా డాడీ రాని టైంలోనే నేను నెంబర్ 1 కావాలని ఆయన కొట్లాడుతుండే. ఆ పక్కన మళ్ళీ వాళ్ళ చెల్లి వచ్చింది. ఇప్పుడు నేను ఉన్నా అని చెప్పి ఇప్పటికి మరి వారు టీఆర్ఎస్లో ఉన్నట్టో లేనట్టో నాకు తెలుస్తలేదు, కానీ ఇలా వాళ్ళ మధ్యన